ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి వచ్చిందా? ఉద్యోగాలు వచ్చాయా మీకు? ఇప్పుడు చెప్తున్నా మళ్ళా మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ పెడతా, మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, సూపర్ 6 లో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరం 4 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఇది కాకుండా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు నెలకిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క దళితులు ఉద్ధరిస్తామన్నాడు, నా బీసీలు అన్నాడు, నా ఎస్సీలు అన్నాడు, నా ఎస్టీలు అన్నాడు, నా మైనారిటీస్ అన్నాడు. అందరి తోకలు కట్ చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే మాట కోరుతున్నాను, ఇంత అన్యాయం చేసిన వ్యక్తిని మీరు సహకరిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికైనా మీ ఆలోచనలో మీరు ఆలోచించాలి. ఎన్ని పథకాలను రద్దు చేశాడు, ఇంకో పక్క చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్ళీ చెప్తానే ఉన్నాడు. నేను అందుకనే మొన్న మీరు చూశారు, శవ రాజకీయాలు చేయడంలో దిట్ట సైకోరెడ్డి, అవునా కాదా? మొన్న ఏప్రిల్లో మీరు చూశారు, ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి? ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ అనేవాళ్ళు ఎలక్షన్లో ఇన్వాల్వ్ కాకూడదని చెప్పారు. అదే మరి సచివాలయం స్టాఫ్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి పెద్ద ఆంక్షలు లేవు. దుర్మార్గుడు కావాలని ముసలి వాళ్ళని సచివాలయానికి రప్పించి మంచి ఎండలు నిలబెట్టి 5-6 సార్లు తిప్పి ఒక 5-6 మంది చంపేసి శవరాజకీయాలు చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు సైకో అని చెప్పి తెలియజేస్తున్నా. సైకో నేచర్కి ఇవన్నీ ఉంటాయి. మన మీద అభిమానం కాదు, మనల్ని వేధిస్తే ఆనందపడతాడు. అది నేచర్, ఈ సైకో నేచర్ అది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు మొన్నటి వరకు 3 డ్రామాలు ఆడాడు. గొడ్డల్ది అయిపోయింది. తండ్రి మీద జరిగిన హత్య చూశారు మీరే. మా నాన్న లేడన్నాడు, మొన్న కోడి కత్తి, ఇప్పుడు గులకరాయి. నేనంట ఆయన గులకరా ఏపిచ్చి హత్యా ప్రయత్నం చేశానంట. ఏం తమ్ముళ్ళు నమ్మశక్యమా మీకని నేను అడుగుతున్నా. సైకో పీక్కెళ్ళిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏమైనా చేస్తాం, ఏమైనా చెప్తారు. మీ చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నాడు. ఈసారి మీరు చెప్పాలి, మా చెవుల్లో పెట్టడం కాదు, అందరం కలిసి సైకో చెవిలో పువ్వు పెడతామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఇప్పుడు ఏం తమ్ముళ్ళు